మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరులో నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి పర్యటించారు. ఆత్మకూరులోని చేనేత డైయింగ్ షెడ్ ని నారా బ్రాహ్మణి పరిశీలించారు. చేనేత డైయింగ్ కార్మికులను అడిగి విధానాన్ని తెలుసుకున్న బ్రాహ్మణి ఎన్నో ఏళ్లుగా చేనేత డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్న మాకు గుర్తింపు లేదు అని వారు ఆమెతో చెప్పారు. మా కష్టం ఎక్కువ, వచ్చే ఆదాయం తక్కువ, నూలుకు రంగులు అద్దే ప్రక్రియ ఎంతో కష్టంతో కూడుకున్నదని, అయినా మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు సహాయం అందడం లేదని వివరించిన చేనేత డైయింగ్ కార్మికులు, డైయింగ్ ప్రక్రియలో వాడే కెమికల్స్ వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా మాకు తెలిసిన పని ఇది ఒక్కటే కాబట్టి దీనినే నమ్ముకొని పనిచేస్తున్నామని అన్నారు. వర్షాకాలం పని ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంటుంది, అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని నారా బ్రాహ్మణికి కార్మికులు వివరించారు. అన్నీ వచ్చేస్తున్నాయి. పవర్లు ఇట్లా వ్యాన్లు మీద తయారయ్యాయి, అన్ని కూడా పవర్లో వచ్చేసి హ్యాండ్లూమ్ మటుకు బాగా జరుగుతుంది. ఇది మనకి హ్యాండ్లూమ్ ఇప్పుడు ఒక రోజు నాకు పడుతుంది కదండి, ఒక షాప్ తయారు చేయడానికి వాళ్ళకైతే 5-6